1999లో కార్టూన్లో ఒక ప్రోగ్రామ్ రిలీజ్ అయింది. అయితే ఆ ప్రోగ్రామ్ పేరు కరేజ్ ద కవర్లీ డాగ్. ఈ ప్రోగ్రాంలో ఇద్దరు ముసలివాళ్ళు ఊరి చివర ఒక ఇంట్లో ఉంటారు. అయితే వీళ్ళతో పాటు ఒక కుక్క కూడా ఉంటుంది. ఈ కుక్క ఏం చేస్తూ ఉంటుందంటే ఈ ముసలివాళ్ళని చంపడానికి ఎన్నో రకాల ఏలియన్స్, క్రీచర్స్, యూఎఫ్ఓస్ అలా చాలా మటుకు వస్తూ ఉంటాయి. వీళ్ళిద్దరిని కూడా వాటి దగ్గర నుంచి చాలా భయపడుతూ సాహసంగా కాపాడుతూ ఉంటుంది. అయితే ఈ స్టోరీ బయట రియల్గా జరిగిందంట. అసలు ఈ స్టోరీలో ఉన్న ఇద్దరు ముసలివాళ్ళు ఎవరో ఏంటి ఇవాళ వీడియోలో మనం చూద్దాం. అలాగే లాస్ట్కి ఈ కరేజ్ కూడా ఏమైందో కూడా ఇవాళ వీడియోలో చూద్దాం. సో హాయ్ హలో వెల్కమ్ టు నాలెడ్జ్ అండ్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. న్యూ మెక్సికోలో ఒక ఊరు ఉన్నది. ఆ ఊరి పేరు వచ్చేసరికి ట్రూత్ ఆర్ కాన్సిక్వెన్సెస్. ఈ ఊరు అవతల ఎవరితోని సంబంధం లేకుండా ఒక ఇల్లు ఉన్నది. ఆ ఇంట్లో ఇద్దరు ముసలివాళ్ళు, కుక్క. ఆ ముసలివాళ్ళ పేరు వచ్చేసరికి యూస్టేస్ బ్యాగ్, అలాగే మ్యూర్లీ బ్యాగ్. వీళ్ళిద్దరితో పాటు కరేజ్. ఈ ముగ్గురు కూడా ఆ ఇంట్లో ఉంటున్నారు ఊరి చివర. అయితే ఇద్దరు ముసలివాళ్ళు కనపడకుండా పోవడానికి 3 థియరీస్ ఉన్నాయంటున్నారు. ఆ 3 ఏంటి ఇవాళ వీడియోలో చూద్దాం. ఆ ఊరు అవతల ఈ ముసలి వాళ్ళతో పాటు ఇంకొక అతను ఉంటున్నాడు. అతని పేరు వచ్చేసరికి డేవిడ్ పార్కర్. ఇతను చాలా విచిత్రమైన మనిషి. వీళ్ళు ఎంత దూరంగా ఉందాం అనుకున్నా సరే ఈ డేవిడ్ పార్కర్ ఏదో ఒక కారణంతో వాళ్ళ ఇంటికి వస్తా వెళ్ళేవాడు అంట. వాళ్ళకి ఏ అవసరం లేకపోయినా వాళ్ళందరికీ హెల్ప్ చేసేవాడు. అలాగే వాడే కావాలని వాళ్ళ టీవీ లైన్స్ని, కనెక్షన్ లైన్స్ అన్నింటిని కట్ చేసి మళ్ళీ ఇతనే బాగు చేస్తున్నట్టు ఒక ట్రస్ట్ని గెయిన్ చేసుకునేవాడు అనమాట. కాకపోతే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ డేవిడ్ పార్కర్ ఒక సైకో కిల్లర్. ఇతను ఏం చేస్తాడంటే ఎవరైతే ఒంటరిగా బతుకుతున్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుని వాళ్ళని కిడ్నాప్ చేసి చంపడమే ఇతని పని. అనుకోకుండా ఈ డేవిడ్ పార్కర్కి ఈ ఫ్యామిలీ తగిలింది. ఈ థియరీ ఎంతవరకు నిజమో అబద్ధమో మనకు తెలియదు. కాకపోతే ఈ డేవిడ్ పార్కర్ అనే క్యారెక్టర్ని బేస్ చేసుకుని ఒక 3 క్యారెక్టర్స్ని డిజైన్ చేశారు కరేజ్ ద కవర్లీ డాగ్లో. ఒక చిన్న సింపతిని క్రియేట్ చేసుకుని వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఇద్దరు ముసలిని చంపాలనుకుంటుంది. అలాగే ఒక డక్ వాళ్ళకున్న కనెక్షన్ లైన్స్ అన్నింటిని కట్ చేసి చంపాలనుకుంటుంది. అలాగే ఇంకో విచిత్రమైన మనిషి వచ్చి వీళ్ళకి అనవసరంగా డబ్బులు ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు నటించేవాడు. సెకండ్ థియరీ వచ్చేసరికి ఈ ముసలి వాళ్ళ ఇంటి దగ్గరలో స్కిన్ వాకర్ తిరుగుతున్నారని చెప్పి అక్కడ జనాలందరూ మాట్లాడుకునేవాళ్ళు అంట. అయితే స్కిన్ వాకర్ అంటే ఏంటంటే ఇది ఒక షేప్ షిఫ్టర్. ఇది ఒక జంతువు అని మనం చెప్పలేం. ఇది ఒక రకమైన క్రీచర్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఎవరైతే ఒంటరిగా కనపడుతున్నారో వాళ్ళని చంపేసి వాళ్ళ స్కిన్ని తీసుకుని దాని మీద వేసుకుంటుంది. అప్పుడు అది వాళ్ళలా మారిపోతుంది. అది మనిషి అయినా సరే, జంతువు అయినా సరే. అయితే ఒక రోజు ఈ ముసలావిడ ఆ స్కిన్ వాకర్ని చూసానని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. కంప్లైంట్ నుంచి నెక్స్ట్ డే నుంచి ఈ ముసలావిడ ఇద్దరు కనపడకుండా పోతారు. ఒక కరేజ్ మాత్రమే ఆ ఇంట్లో మిగులుతుంది. ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకు తెలియదు. కాకపోతే కరేజ్ ది కవర్లీ డాగ్ షోలో ఒక ఎపిసోడ్లో మాత్రం కరేజ్ ఇద్దరు ముసలి వాళ్ళ పపెట్స్తో ఆడుకుంటున్నట్టు డిజైన్ చేస్తారు ప్రోగ్రాంలో. థర్డ్ థియరీలో కరేజ్ ఫ్యామిలీ టెక్సాస్లో ఉండేవాళ్ళు. టెక్సాస్లోని ఒక డిపార్ట్మెంటల్ స్టోర్లో ముసలాయిని పనిచేసేటోడు. కాకపోతే దానికి జీతం సరిగ్గా సరిపోక మెక్సికోలో ట్రూత్ ఆర్ కాన్సిక్వెన్సెస్ అనే టౌన్లో ఒక ఫోటో స్టూడియో పెడతారు. ఇతనికి ఒక ఫ్రెండ్ ఉండేటోడు. అతను ఒక మెకానిక్. తర్వాత ఇతను పెట్టిన ఫోటో స్టూడియోకి మంచిగా క్లిక్ అయ్యి లాభాలు కూడా చాలా బాగా వచ్చినాయి. కాకపోతే ఇతనికి కాంపిటేటర్ కింద ఇంకొక అతను ఉన్నాడు. అతని పేరు వచ్చేసరికి డోయల్. అంత బాగానే జరుగుతుంది కానీ సడన్గా ఒక రోజు ఇద్దరు ముసలి వాళ్ళు కనపడకుండా పోయారు. కరేజ్ ఒకటే మిగిలింది. ఇందులో మిస్టరీ ఏంటంటే ఈ డోయల్ ముసలైన కార్ని వేసుకొచ్చాడంట అతని ఫ్రెండ్ దగ్గరికి. ఏదో ప్రాబ్లం ఉన్నది, తను బయటికి వెళ్ళాడు, నాకు ఈ కారు ఇచ్చాడు అని చెప్పాడు. ఇంకా అప్పటి నుండి కూడా ఇద్దరు ముసలి వాళ్ళకి కూడా కనిపించకుండా పోయారు. చాలా రోజులైంది, వీళ్ళిద్దరు కూడా రాలేదు. ఇంకా కరేజ్ ఒక్కడే ఇంకా ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయాడు. సో ఇది కరేజ్ ద కవర్లీ డాగ్ ఒక స్టోరీ. ఈ 3 థియరీస్లో ఏ థియరీ రియలో ఇప్పుడు దాకా మనకు తెలియదు. సో ఈ వీడియో ఇంతే కాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.